నమస్తే అండి, నా పేరు డాక్టర్ రాజా. ఈరోజు మనం హెచ్ఐవి ఫోబియా గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా హెచ్ఐవి ఫోబియా అంటే ఏంటి? చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫియర్ ఆఫ్ హ్యావింగ్ హెచ్ఐవి డిసీజ్. అతనికి ఎవరికైనా హెచ్ఐవి వచ్చిందా? సో జనరల్గా హెచ్ఐవి రావడానికి ముఖ్యంగా 3 రీజన్స్ అండి. సో బయట ఎక్కడైనా ఒక హెల్దీ ఇండివిజువల్ ఒక ఇన్ఫెక్టెడ్ హెచ్ఐవి ఇండివిజువల్తో సెక్షువల్గా వితౌట్ ఎనీ ప్రొటెక్షన్, అంటే ఎటువంటి కాండమ్ కానీ ఎటువంటి ప్రొటెక్టివ్ బ్యారియర్ మెథడ్ లేకుండా బయట ఎక్కడైనా సెక్షువల్గా ఎక్స్పోజ్ అయితే అతనికి హెచ్ఐవి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో జనరల్గా రెండో రీజన్ ఏంటంటే జనరల్గా ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ లేదంటే ఏదైనా అనుకోకుండా ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్లో వైరల్ స్క్రీనింగ్స్ కొంతమందికి ఓవర్లుక్ అవుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్లో ఇది చాలా నెగ్లిజిబుల్ అండి. ఎందుకంటే చేసే ప్రతి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ప్రతి బ్లడ్ బ్యాంక్ సెంటర్ కానీ ప్రతి హాస్పిటల్ కానీ అన్ని 100% అన్ని క్రాస్ చెక్ చేస్తే జనరల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇప్పుడు ఇది లేదు, కానీ ఒక 100లో ఒక 0.1% అంటే నెగ్లిజిబుల్ సోర్స్ ఏదో ఒక పాయింట్గా చెప్తూ ఉంటాం. అంటే ఏదైనా అనుకోకుండా ఎక్కడైనా ఒక ఇన్ఫెక్టెడ్ హెచ్ఐవి ఇండివిజువల్ది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ అయితే జనరల్గా వచ్చే మార్గం ఇదొకటి అని చెప్తాం. సో మూడోది ఏంటంటే బయట ఎక్కడైనా పెరిఫరల్ సెంటర్స్లో కానీ ఎక్కడైనా ఆల్మోస్ట్ విలేజెస్లో ఇది కూడా ఇప్పుడు మన ప్రాక్టీసెస్లో లేదండి. సో జనరల్గా ఈ బయట పెరిఫరల్ సెంటర్స్లో ఏం చేస్తూ ఉంటారంటే వాడిన ఒక సిరంజ్ కానీ ఒక నీడిల్ని కానీ మల్టిపుల్ పేషెంట్స్కి మల్టిపుల్ ఇండివిజువల్స్కి రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఇప్పుడైతే డైలీ ప్రాక్టీస్లో ఎవరు చేయట్లేదు. ఇది కూడా 0.01% నెగ్లిజిబుల్గా ఉందండి. సో ఎక్కడైనా సరే ఒక ఇన్ఫెక్టెడ్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ సిరంజ్ కానీ నీడిల్ కానీ ఒక హెల్దీ ఇండివిజువల్కి చేస్తే, అది కూడా ఐవీ చేస్తేనే, అంటే ఇంట్రావీనస్ చేస్తేనే జనరల్గా అతనికి హెచ్ఐవి సోకే ఛాన్స్ అనేది ఉందండి. అది కూడా ఐఎం అంటే ఇంట్రామస్కులర్గా అయితే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఒకసారి హెచ్ఐవి వైరస్ బయట అట్మాస్ఫియర్లో వచ్చిన తర్వాత దాని కాలు పరిణామం అంటే ఆ టైం సెకండ్స్ ఏంటంటే 5 సెకండ్స్ మాత్రమే. 5 సెకండ్స్ మాత్రమే అట్మాస్ఫియర్లో అది బతికుంటుంది. సో ఆ 5 సెకండ్స్ దాంతో ఆటోమేటిక్గా దాంట్లో ఉండే వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది చచ్చిపోతుందండి. సో ఇట్లాంటి కండిషన్స్లోనే జనరల్గా ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అనేవి సోకే ప్రమాదం అనేది, సోకే ఛాన్స్ అనేది ఉందండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, కొంతమంది పేషెంట్స్ వచ్చి కొంతమంది హెల్దీ ఇండివిజువల్స్ వచ్చి అడుగుతుంటారు, అంటే నాతో పాటు నా రూమ్లో ఉన్న పార్ట్నర్కి హెచ్ఐవి ఉందండి, నాకు కూడా వస్తుందా? సో ఇక్కడ ఏంటంటే అట్టా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ అండి. సో ఇక్కడ అతను టవల్ నేను వాడాను, లేదంటే అతను తిన్న ప్లేట్లో నేను భోజనం చేశాను, లేదంటే అతను వాడిన సబ్బు ఏదో నేను వాడాను అనేది అడుగుతూ ఉంటారు. సో ఇది చాలా వేగ్ క్వశ్చన్. దీనికి అసలు ఎటువంటి హెచ్ఐవి ట్రాన్స్మిట్ అయ్యే సోర్స్ కానీ హెచ్ఐవి సోకే ఛాన్స్ కానీ లేదండి. ఏదైనా సరే ఫస్ట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే డైరెక్ట్ మోడ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఒక ఇన్ఫెక్టెడ్ హెచ్ఐవి ఇండివిజువల్తో ఒక హెల్దీ ఇండివిజువల్ సెక్షువల్గా ఎక్స్పోజ్ అయితేనే హెచ్ఐవి సోకే ప్రమాదం అనేది ఉందండి. అంతేగాని ఈ బెడ్ టవల్స్ లేదంటే ఈ సోప్స్ లేదంటే ఇంకేదో అతను తిన్న ప్లేట్లో నేను తిన్నాను నాకు వస్తుందా అనేది అయితే వచ్చే ఛాన్స్ అనేది చాలా నెగ్లిజిబుల్ అండి. మీరు అంత భయపడాల్సిన అవసరం అయితే లేదండి. సో కొంతమంది ఇండివిజువల్స్ మాకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. రూమ్ పార్ట్నర్కి ఉంది, కొంతమంది ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారండి. కొంతమంది పేషెంట్స్ 4 మంత్స్ అయింది బయట ఎక్స్పోజ్ అయ్యి, మేము 4 మంత్స్ తర్వాత నేను చెక్ చేసుకున్నాను, నాకు ట్రైడాట్ నెగిటివ్ వచ్చిందా, నాకు మళ్ళీ వస్తుందా? కొంతమంది ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకి 6 మంత్స్ తర్వాత పాజిటివ్ వస్తుంది. జనరల్గా హెచ్ఐవి టెస్టింగ్ పీరియడ్ ఏంటంటే మ్యాక్సిమం 3 వీక్స్ లేదంటే 4 వీక్స్ లోపు యాంటీబాడీస్ ఎలాగ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి బేసిక్ సింపుల్ ట్రైడాట్ టెస్ట్ చేసుకున్నా మనకి అది హెచ్ఐవి 1 ఉందా లేదా అనేది మనకి ఆ ట్రైడాట్ మెథడ్లో తెలుసుకోవచ్చండి. అదే 3 మంత్స్ 4 మంత్స్ పీరియడ్ తర్వాత అది ఒకవేళ నెగిటివ్ అని రిపోర్ట్లో వస్తే అది నెగిటివేనండి. సో మ్యాండేటరీ ప్రోటోకాల్గా ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వెస్ట్రన్ బ్లాట్ కానీ ఆర్ఎన్ఏ పీసీఆర్ కానీ చెక్ చేస్తూ ఉంటాం. అంటే ఆర్ఎన్ఏ పీసీఆర్ అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా P24 యాంటీజెన్ కానీ వెస్ట్రన్ బ్లాట్ కానీ చెక్ చేస్తూ ఉంటాం. చెక్ చేసినప్పుడు అది నెగిటివ్ అన్నప్పుడు అది నెగిటివేనేనండి. సో బేసిక్గా ఇంక దాని గురించి భయపడాల్సిన పని లేదు. కానీ WHO గైడ్లైన్స్ ప్రకారంగా కానీ మెడికల్ స్టడీస్ ప్రకారంగా కానీ ఒకసారి నెగిటివ్ అని తేలిన తర్వాత కూడా ఒక 6 మంత్స్ తర్వాత బేసిక్ సింపుల్ ట్రైడాట్ మెథడ్ అని ఒక టెస్ట్ ఉంటుందండి. అది 500 రూపీసో 600 రూపీసో బయట ల్యాబ్స్లో ఎవరైనా చేస్తారు. ఒకసారి ట్రైడాట్ మెథడ్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా నెగిటివ్ అంటే అది ఎప్పటికీ నెగిటివేనండి. అంటే అన్లెస్ మళ్ళీ అతను బయట ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండా ఉన్నంత వరకు. మళ్ళీ అతను బయట ఎక్కడైనా ఎక్స్పోజ్ అయ్యి మళ్ళీ అదే అంటే అదంతా వేరే స్టోరీ. అది మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చెప్పాము. సో దీని గురించి అయితే మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి, భయపడాల్సిన అవసరం లేదు. సో ఎటువంటి హెచ్ఐవి ఫోబియాస్ కానీ మీకు ఏమైనా ఇటువంటి భయాలు ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మాకు ఇన్బాక్స్లో మీరు మెసేజ్ చేయటం, లేదంటే స్క్రీన్ మీద మా నెంబర్స్ ఉన్నాయి మీరు కాల్ చేస్తే మా మేనేజర్ మాట్లాడటం, మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జనరల్గా జరుగుతుంది. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు మా క్లినిక్ వచ్చినా మేము మీకు కావాల్సిన తగు సలహాలు సూచనలు ఇచ్చి మీ భయాన్ని మేము పోగొట్టడానికి ఎప్పుడు సదా మీ సేవలో మేము అందుబాటులో ఉన్నాం.